రైట్. ఈరోజు సంఖ్య వ్యవస్థలో భాగంగా డివిజిబిలిటీ రూల్ నేర్చుకుందాం. భాజనీయత సూత్రాలు మనం ఎట్లా భాగిస్తాం? భాజనీయత సూత్రాలు ఏదో ఒక అంకె ఇచ్చిండు, 2, 8, 4, 7, 4 అని ఈ అంకెను ఏదేది డివిజిబుల్ అవుతుంది, దీనికి 2తో డివిజిబుల్ అవుతుందా, 3తో డివిజిబుల్ అవుతుందా, 4తో డివిజిబుల్ అవుతుందా, ఈ భాజనీయత సూత్రాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, మనకి ఎన్ని ఉన్నాయి అంకెలు మొత్తం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, లాస్ట్కి వస్తే 10, 11 వరకు చూద్దాం. 1 అన్నిటికీ డివిజిబిలిటీ, అన్నిటికీ భాగిస్తుంది 1. దాని గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఉన్నాయి ఇప్పుడు 10 ఉంది అనుకో, 10ని 1తో భాగించంటే 1 1 1, 1 10 10. లేదు మనం చిన్నగా ఉన్నప్పుడు చేస్తుంటాం చూడు భాగారం, ఇగో 1 10ల 10, రిమైండర్ 0. ఇట్లా ఈ భాజనీయత సూత్రం గురించి ఈరోజు చర్చిద్దాం. ఓకేనా? ఫస్ట్ 2 తీసుకుంటే ఈ 2 భాజనీయత సూత్రం, ఇది భాజనీయత సూత్రం ఏ విధంగా భాగిస్తుంది మనం గుర్తించాలి. ఏదో ఒక అంకె ఇచ్చిండు వాడు, లేదా ఏదో ఒక సంఖ్య ఇచ్చిండు, దానికి 2 భాగిస్తుందా భాగించదా. వాడు ఎంత పెద్ద అంకెనన్ను ఇవ్వని, 2, 8, 4, 5, 6, 4, లాస్ట్కి ఏదని ఇవ్వండి. వాడు ఎంత పెద్ద సంఖ్యనని ఇవ్వని, సంఖ్యతో సంబంధం లేదు. 2 దీన్ని భాగిస్తుందా లేదా అనుకుంటే ఈ 2 ఈ లాస్ట్ చివరి సింగిల్ డిజిట్ 1వ స్థానంలో ఉన్నదాన్ని భాగిస్తే సరిపోతుంది, మొత్తం అంకెను భాగిస్తుంది అది. ఓకేనా? ఇప్పుడు 4 అనేది 2 టేబుల్లో వస్తుంది, 8 అనేది 2 టేబుల్లో వస్తుంది. కాబట్టి ఈ 2 అనేది లాస్ట్కి 8కి ఒకటి భాగిస్తే ఇది 2 చేత నిశేషంగా భాగిస్తుందని మనం చెప్పొచ్చు. అదే ఒకవేళ 3 ఇచ్చి ఇది నిశేషంగా భాగిస్తుందా లేదా చెప్పంటాడు. 2 అడిగినా 3 అడిగినా అది ఏంది అనేది చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు 2 చేత ఇది నిశేషంగా భాగిస్తుందా లేదా. 2 అంటే ఏం చెప్పినా ఆ సంఖ్య ఎంత పెద్దగానే ఉండాలి, ఆ సంఖ్యలో చివరి అంకె భాగిస్తే సరిపోతుంది. చివరి అంకెను భాగిస్తే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ ఇక్కడ 7 ఉంది అనుకో, ఈ 7 2తో 7 డివిజిబిలిటీ అవుతుందా, కొట్టేయగలుగుతామా? 2 టేబుల్లో 7 రాదు. ఇగో 2 3 6, రిమైండర్ 1 వచ్చింది అంటే 2లో 7 పోతలే, అంటే 2 టేబుల్లో 7 రావట్లే. కాబట్టి ఇక్కడ 8th ప్లేస్లో 7 ఉందంటే ఇది 7తో నిశేషంగా భాగించదు అని చెప్తాం. ఈ సంఖ్య 7తో నిశేషంగా భాగించాలంటే ఇక్కడ ఖచ్చితంగా సరి సంఖ్య ఉండాలి. అది 2 అని ఉండొచ్చు, 4 అని ఉండొచ్చు, 6 అని ఉండొచ్చు, 8 అని ఉండొచ్చు, 10 అని ఉండొచ్చు, 12 అని ఉండొచ్చు. 12 అంటే మళ్ళీ ఇది అయిపోతుంది. ఓకేనా? 2 చేత ఏదైనా ఒక సంఖ్య భాగించాలంటే 1ల స్థానంలో ఏముండాలి, ఇది 1ల స్థానంలో సరి సంఖ్య ఉండాలి. అది సరి సంఖ్య ఉందంటే భాగిస్తుంది. సరి సంఖ్యలు ఏవేవి? 2, 4, 6, 8 లేదా 0 ఉన్నా కూడా భాగిస్తుంది. 2తో భాగించాలంటే అది చివరన 0 ఉన్నా కూడా భాగిస్తుంది. కాబట్టి ఈ 2 భాజనీయత సూత్రం ఏంది? సంఖ్య యొక్క చివరన సరి సంఖ్య లేదా 0, సరి సంఖ్య లేదా 0 ఉందంటే అది 2 చేత భాగిస్తుంది అని చెప్తాం. ఓకేనా? చిన్నగా చెప్తా, ఇప్పుడు అది పెద్ద సంఖ్య కదా, చిన్న నుంచి చెప్పుకుంటే పోదాం. ఇప్పుడు 10 ఉంది, ఈ 10 2 చేత భాగిస్తుందా లేదా మనకు తెలుసు కాబట్టి ఈజీగా చెప్పేస్తాం. అది ఎట్లా చూస్తాం మనము? /2 చేస్తాము. ఇక 2 ఎక్కం 2, 2 5ల 10 అంటే 2 టేబుల్లో 10 వచ్చింది కాబట్టి భాగిస్తాం. లేదు అనుకుంటే మీరు చాలామంది భాగారం ఈ విధంగా చేసి ఐడియా ఉంటుంది, చిన్నగా ఉన్నప్పుడు ఇదే మెథడ్లో నేర్చుకుని ఉంటాం మనం. ఇప్పుడు 2 దీన్ని భాగిస్తుందా లేదా? ఇక 2 5ల 10, రిమైండర్ 0 వచ్చింది అనుకో, శేషం 0 వస్తే అది నిశేషంగా భాగిస్తుంది అని చెప్తాం. ఓకేనా? ఇది 2 చేత భాగిస్తుందా లేదా అంటే ఏం చేయాలి? ఆ 2తో కొట్టేసి చూడాలి. నిశేషంగా కొట్టేసింది అనుకో, ఏం మిగిలకుండా కొట్టేసిందంటే అది 0 చేత భాగిస్తుంది, 2 చేత భాగిస్తుంది అని అర్థం దాన్ని. ఓకే, ఇప్పుడు అదే 15 కాకుండా
ఒక 46 తీసుకున్నా. ఈ 46 అనేది 2 చేత భాగిస్తుందా లేదా చూసుకోండి. మరి నేనేం చెప్పిన 2 చేత భాగించాలంటే వీడు ఎంత అనేవి అని సంఖ్య మనం అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఈ 1ల స్థానం ఉన్నది ఒక్కటి చూస్తే సరిపోతా అన్న. ఇగో ఈ 2 టేబుల్లో 6 వస్తుందా రాదా? వస్తుంది కదా. 2 టేబుల్లో 2 ఎకం 2 2 4 2 3 6 2 టేబుల్లో 6 వస్తుంది కాబట్టి ఇది భాగిస్తుంది అని చెప్పేయచ్చు ఇక డైరెక్ట్. ఇటు ఒకటి వస్తే ఇక కొట్టేసి చూసుకో. 46 2 టేబుల్లో కొట్టి 2 2ల 4 ఏం లేదు ఇక ఏం మిగిలిలే 2 ముళ్ళు 6 ఇక రిమైండర్ శేషం ఎంత వచ్చింది? 0 వచ్చింది. శేషం ఎన్ని వచ్చిందంటే ఇది 2 చేత నిశేషంగా భాగించినట్టే. ఇది డివిజిబిలిటీ రూల్. 2తో భాగించాలంటే రాసుకుంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చేయండి. మనం డివిజిబిలిటీ రూల్ నేర్చుకుంటున్నాం నంబర్ సిస్టంలో భాగంగా డివిజిబిలిటీ రూల్ నేర్చుకుంటున్నాం ఈరోజు. డివిజిబిలిటీ రూల్లో ఫస్ట్ అది 2 చేత నిశేషంగా భాగించాలంటే 1ల స్థానంలో ఏముండాలి? 0 ఉండాలి, లేదంటే సరి సంఖ్యనన్నా ఉండాలి. ఆ 1ల వాడి సంఖ్య ఎంత పెద్దగానే ఇవ్వండి. సంఖ్య అంటే తెలుసు కదా, ఇప్పుడు 6 4 8 2 ఈ లాస్ట్కి 0 ఉన్నా అది 2 చేత భాగిస్తుంది. ఈ 0 ప్లేస్లో 2 ఉన్న భాగిస్తుంది, 4 ఉన్న భాగిస్తుంది, 6 ఉన్న భాగిస్తుంది, 8 ఉన్న భాగిస్తుంది. 2 చేత భాగించాలంటే ఇచ్చిన సంఖ్యలో చివరన అనుకోండి, లేదంటే 1ల స్థానంలో అనుకోండి. ఇది 1లు, ఇది 10లు 100లు నేర్చుకున్నాం కదా రీసెంట్గానే. ఇప్పుడు 1ల స్థానంలో సరి సంఖ్య ఉండాలి, లేదంటే 0 ఉండాలి. ఉంటే అది 2 చేత భాగిస్తుంది అన్నట్టు ఉంటాం. ఇప్పుడు దీనికి రిలేటెడే 2కు రిలేటెడ్ నేర్చుకుందాం. 2కి రిలేటెడ్ ఏంది? 2 టేబుల్లో 2 4 8 ఈ మూడికి ఒకటే రూల్ ఉంటుంది, కొద్దిగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ 2 చేత భాగించాలంటే ఏం నేర్చుకున్నాం మనము? చివరన 0 ఉండాలి, లేదంటే సరి సంఖ్య ఉండాలని నేర్చుకున్నాం. 2 చేత అది భాగించాలంటే ఏదైనా ఇచ్చిన సంఖ్య 2 చేత భాగించాలంటే 1ల స్థానంలో 0 అని ఉండాలి, లేదనుకుంటే అది సరి సంఖ్య అని ఉండాలి. అదే 4కి వచ్చేసరికి సేమ్ అదే రూల్. చివరిన 2 0లను ఉండాలి, లేదంటే చివర ఇచ్చిన 2 అంకెలు అవి ఏవైనా సరే ఆ రెండింటికి భాగించాలి. ఇప్పుడు ఇదే 46 ఉంది. 46 ఇంతకుముందు ఇచ్చిన అంటే ఇక్కడ ఎంతనని ఇవ్వన్నాడు 7 8 4 6 ఇట్లా ఇచ్చి ఇది 4 చేత భాగిస్తుందా లేదంటే ఇగో ఈ చివరన ఈ 2 చూస్తే ఇది భాగిస్తుందా లేదని చెప్పొచ్చు మనం. 4 చేత 2 చేత మనం నేర్చుకున్నాం. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నాం. ఇక 2 డివిజిబిలిటీ రూల్ మీరేం కన్ఫ్యూజ్ గారు, అది ఈజీగా ఉంటుంది. అది అయిపోయింది. ఇప్పుడు నేర్చుకుంటుంది ఏంది? 4 చేత 4 డివిజిబిలిటీ రూల్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు 4 చేత ఇచ్చిన సంఖ్య నిశేషంగా భాగించాలంటే ఆ చివరనున్న 2 సంఖ్యలను భాగిస్తే సరిపోతుంది. ఓకే, చివరన 2 సంఖ్యలు భాగించండి. ఇప్పుడు ఈ 46 4 చేత భాగిస్తుందా చూడండి. 4 ఎక్కం 4 ఏం మిగిలలే, 6 మిగిలింది. 4 ఎక్కం 4 2 మిగిలింది. అంటే రిమైండర్ 2 వచ్చింది. అంటే ఇది 4 చేత భాగించదు. ఎట్లా చెప్తున్నావు? చివరన 1ల స్థానం 10ల స్థానం 4 చేత నిశేషంగా భాగిస్తుందా లేదంటే 1ల స్థానం 10ల స్థానం 2 చూస్తే సరిపోతుంది. మీరు ఇంకా ఇదంతా కొట్టుకుంటూ కూర్చున్నా కూడా మీ ఇష్టం. అది 4 8 4 6 4 6 ఇక డివిజిబుల్ బై 4 వేసి చేసుకుంటా పోండి. 4 ఎక్కం 4 ఇగో 4 ఎక్కం 3 మిగులుతుంది, 38 అవుతుంది. 4 9 36 ఇక్కడ 2 మిగులుతుంది. 4 5 20 4 6 24 4 ఎక్కం 4 2 మిగులుతుంది 24 4 6 24 మళ్ళీ 6 మిగిలింది. 4 ఎక్కం 4 ఎంత మిగులుతుంది? కూడా 2 మిగులుతుంది. అంటే పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతలే అది. ఓకేనా? ఇట్లంతా చేసుడుకు టైం వేస్ట్ కదా. అందుకే అది 2 నుంచి పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే చివరన 0 ఉండాలి, లేదంటే సరి సంఖ్యన ఉండాలని చెప్పిన. అదే 4కి వచ్చేసరికి చివరన 00 ఉండాలి, లేదా అనుకుంటే 2 సంఖ్యలు 1ల స్థానం 10ల స్థానం అన్న చూడాలి. ఓకే, 2 డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నాం. 4 డివిజిబిలిటీ రూల్ వస్తే ఇచ్చిన సంఖ్యలో చివరన ఏముండాలి? 2 0లను ఉండాలి, లేదంటే చివరన
రెండు సంఖ్యలు రెండు అంకెలు 4 చేత భాగించబడాలి. అట్లయితే అది 4 డివిజిబిలిటీ రూల్ పాటించినట్టు. ఏదైనా నేను ఇప్పుడు 786 784 76 ఉందనుకో, ఈ 76 అనేది 4 టేబుల్లో వస్తుందా రాదని చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? 4 ఎక్కం 4 3 మిగులుతుంది, 36 అవుతుంది. 4 9 36. కాబట్టి ఇది 4 చేత డివిజిబిలిటీ అవుతుంది అని చెప్పేయచ్చు. టూ డివిజిబిలిటీ రూల్ ఏంది? చివరన సరి సంఖ్య అయి ఉండాలి. 4కి వచ్చేసరికి చివరన 00 లేదంటే రెండు అంకెలు అవి ఏవైనా ఉండండి, ఏ కానీ బి కానీ ఎక్స్ కానీ వై కానీ ఏవైనా రెండు అంకెలు చివరన ఉంటాయి కదా. ఈ రెండు అంకెలు ఈ 4 చేత భాగిస్తే అది 4 డివిజిబిలిటీ రూల్ పాటించినట్టు. అదే 8కి వచ్చేసరికి సేమ్ అదే. 2కి వచ్చేసరికి ఏమో ఫస్ట్ 0, తర్వాత చివరనేది సరి సంఖ్య అని చెప్పిన. ఓకేనా? 4కి వచ్చేసరికి 2 జీరోలు చివరన రెండు అంకెలు 4 చేత భాగించబడాలి. అదే 8కి వచ్చేసరికి చివరన మూడు జీరోలు ఉండాలి. ఆ చివరన ఇచ్చే 3 అంకెలు ఎక్స్ వై జెడ్ అనుకో, లేదంటే ఏబిసి అనుకో, ఇవి 8 చేత భాగించబడాలి. అవి ఒక్కటి చూస్తే సరిపోతుంది. వాడు ఏదైనా ఇయ్యని ఇట్లా 4 7 6 4 8 9 7 8 ఇట్లా ఉందనుకో, ఈ లాస్ట్కి 3 చూసి అది 8 చేత భాగిస్తుందా లేదనేది ఆ 3 చూసి చెప్పొచ్చు. ఏంది? 9 7 8 ఉంది కదా, దీన్ని 8 చేత భాగించండి. 8 ఎక్కం 8, ఒకటి మిగిలింది, ఈ 7 తీసుకుంటాం. ఓకే, 8 2 16. ఎంత మిగిలింది? ఒకటి మిగిలింది. ఒకటి మిగిలితే ఈ 8 వచ్చి ఇక్కడ రాసుకుంటాము. 8 టేబుల్లో 18 వస్తుందా? రాదు కదా. కాబట్టి ఇది 8 చేత భాగించబడదు, నిశేషంగా భాగించబడదు అని చెప్పేయచ్చు. ఓకేనా? చివరైన 3 చూస్తే సరిపోతాయి మీకు. వాడు ఏదని ఇయ్యని అంకె కానీ సంఖ్య కానీ ఏదని ఇయ్యని, ఇది డివిజిబిలిటీ రూల్. కన్ఫ్యూషన్ ఏం లేదు కదా. వాడు 2 ఇచ్చి డివిజిబిలిటీ రూల్ చూడాలంటే డివిజిబిలిటీ రూల్ ఏందని వాడు నిన్ను అడగడు. కాకపోతే నువ్వు లేదన్నా లెక్కలు చేసేటప్పుడు వాటి మధ్యలో వీటి అవసరాలు వస్తాయి నీకు. ఇది తెలిస్తేనే ఆ టక్కుమని కొట్టేస్తావు. నువ్వు లెక్కలు చేస్తుంటే ఎక్కడో నీకు స్క్వేర్ ఏదో వ్యాలీలో ఒక వ్యాలీ ఉంటుంది, ఇట్లా ఆ వ్యాలీకి నువ్వు 4తో కొట్టేయాల్సి వస్తుంది. కొట్టేయాల్సి వచ్చినప్పుడు అది 4తో పోతుందా పోదా అనేది ఈ రెండుని చూసుకుంటే సరిపోతుంది. 4తో పోతుందా పోదా అనేది. 4తో పోవాలంటే చివరన్న రెండు అంకెలు భాగించబడాలి, ఇది భాగించబడుతుంది. అదే ఒకవేళ 8తో పోతుంది అనుకో, ఇది 3 చూడాలి. అప్పుడు 3 4 8 ఈ 3కి 8తో భాగించి చూడు. 8 ఎక్కం 8, 8 2 16, 8 3 20, 8 4 32, 8 4 32. ఎంత మిగిలింది? 2 మిగిలింది, 28 అవుతుంది. 8 టేబుల్లో 28 వస్తుందా? 8 ఎక్కం 8, 8 16, 8 3 20, 8 4 32, 28 రాదు. కాబట్టి ఇది 8 చేత భాగించబడదు అంటాం. అదే ఇదే 2 3 4 8 2 చేత భాగించబడుతుందా అంటే చివరన ఒకటే చూస్తావు. ఈ చివరన 8ని 2 చేత భాగిస్తావు. 2 4 8 రిమైండర్ 0 వచ్చింది, 2 చేత భాగించింది. కాబట్టి ఇది ఈ సంఖ్య 2 చేత నిశేషంగా భాగించబడుతుందని చెప్పేస్తావు. అదే నువ్వు 4 చేత అడగంగానే ఏం చేస్తావు? చివరన 2 చూస్తావు, 4 చేత భాగించబడుతుందని చెప్తావు. అదే 8కి వచ్చేసరికి చివరన 3 చూడాలి. ఆ 3 చూస్తే చివరన 3 భాగించబడితే భాగించబడుతుంది. భాగించబడలేదు కాబట్టి భాగించబడలేదు. క్లారిటీ వచ్చింది కదా. ఇది 2 4 8 అంటే ఒకే మెథడ్లు ఉంటాయి కాబట్టి ఈ 3 ఒక్కసారి చెప్పాల్సి వచ్చింది మీకు. అది ఎట్లా మెథడు? ఈ 2 చేత భాగించాలంటే చివరన 0 ఉండాలి, లేదంటే సరి సంఖ్య అయి ఉండాలి. సరి సంఖ్య అంటే 2 4 6 8 వీటిలలో ఏదున్నా అది 2 చేత భాగిస్తుందని చెప్తాం. అదే 4కి వచ్చేసరికి చివరన 2 సంఖ్యలు 0 అయి ఉండాలి, లేదంటే ఆ చివరన 2 సంఖ్యలు భాగించబడాలి. ఏ కానీ బి లాస్ట్కి ఉంటాయి కదా, ఒక సంఖ్యలో చివరన లాస్ట్కి వచ్చే 2 సంఖ్యలు ఈ 4 చేత భాగించాలి. అదే 8కి వచ్చేసరికి చివరన 3 సున్నాలను ఉండాలి. వాడు ఇచ్చిన సంఖ్యలో ఏదైనా ఒక సంఖ్య ఇస్తాడా, చివరన 3 సున్నాలు ఉంటే అది 8 చేత భాగిస్తుంది అని చెప్తాం. ఈ 8 చేత భాగించిందంటే అది 4 చేత భాగించవచ్చు, 2 చేత భాగించవచ్చు. 2 చేత అయితే ఈజీగా భాగిస్తుంది. 4 చేత వచ్చేసరికి కొద్దిగా చూసుకోవాల్సి ఉంటుంది. 8 వచ్చేసరికి మళ్ళీ చివరన ఏబిసి ఈ 3 అంకెలు 8 చేత భాగించబడాలి. ఇది వీటి డివిజిబిలిటీ రూల్. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంది? 3 చూద్దాం. ఇప్పుడు 3 9 ఒకటే ఉంటాయి. 3 డివిజిబిలిటీ రూల్ ఏంది? ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి
7 6 8 4 3 అని ఇచ్చి ఇది 3 చేత భాగిస్తుందా లేదా అంటే ఇంతకుముందు ఏం చేసినాం, డైరెక్ట్ చివరన చూసినాం. ఇప్పుడు 3 చేత భాగిస్తుందా లేదంటే అట్లా చూడొద్దు, వీటిని మొత్తం కూడాలి. 7 + 6 + 8 + 4 + 3 ఈ మొత్తం కూడిన తర్వాత అది మూడులో 3 టేబుల్లో వస్తే భాగిస్తుందని చెప్పొచ్చు, లేదంటే 3తో కొట్టేస్తే భాగిస్తుందని చెప్పొచ్చు. 7 6 13 13 8 21 21 5 21 4 25 25 3 ఎన్ని అవుతాయి, 28 అవుతాయి. 3 టేబుల్లో 28 వస్తుందా, మీకు ఇంకా కనిపిస్తాయి అవుతారా? దీనికి మళ్ళీ కూడండి. 2 + 8 2 + 8 ఎంత, 10 వస్తుంది. 3 టేబుల్లో 10 వస్తుందా, రాదు. కాబట్టి ఇది 3 టేబుల్లో భాగించదు అని చెప్పేస్తారు. అదే ఇప్పుడు లాస్ట్కి ఇక్కడ 3 కాకుండా ఇక్కడ 2 ఉంది అనుకోండి, సేమ్ ఏం చేస్తారు, ఇక్కడ 2 రాస్తారు. 2 రాస్తే అప్పుడు 13 7 6 13 13 8 21 21 5 21 4 25 25 2 27 ఏమైంది, 27 అయింది. ఈ 27 అనేది 3 టేబుల్లో వస్తుంది. అట్లా తెలిసినా ఓకే, లేదనుకుంటే దీన్ని మళ్ళీ కూడితే 2 + 7 9 9 అనేది 3 టేబుల్లో వస్తుంది. 3 ఒకట్ల ముల్ల 3 ఒకట్ల ముల్ల. కాబట్టి ఇది 3 టేబుల్లో భాగిస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనా? 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది, చివరన్న 0 ఉండాలి లేదంటే సరి సంఖ్య ఉండాలి. 4 యొక్క డివిజిబిలిటీ ఏంది, చివరన్న 2 సున్నాలు ఉండాలి లేదంటే ఆ ఇచ్చిన సంఖ్యలో చివరన ఆ 2 సంఖ్యలు 4 చేత భాగించబడాలి. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది, 8 భాజనీయత సూత్రం ఏంది, చివరన 3 సున్నాలు ఉండాలి లేదంటే చివరన ఆ ఇచ్చిన సంఖ్యలో చివరన 3 అంకెలు 8 చేత భాగించబడాలి. అది ఒకే మెథడ్లో ఉంది, 2 4 8. అది అయిపోయిన తర్వాత మనం 3కి వచ్చినాం. 3 డివిజిబిలిటీ రూల్ ఏంది, 3 యొక్క భాజనీయత సూత్రం ఏమంటారు, ఆ 3 చేత భాగించబడాలంటే ఆ ఇచ్చిన సంఖ్యను సింగిల్ డిజిట్గా రాసుకోండి, అన్ని రాసుకొని వాటిని కూడండి. కూడిన తర్వాత అది 3 టేబుల్లో పోతే అది 3 యొక్క డివిజిబిలిటీ రూల్ అవుతుంది. ఇదే 3కి తగ్గట్టుగానే 9 కూడా సేమ్ ఉంటుంది. 9 ఎట్లా అంటే సేమ్ ఏమని ఏనాడు ఆ ఇచ్చిన సంఖ్య మళ్ళీ సేమ్ సింగిల్ డిజిట్ రాసి కూడండి అన్ని. 7 8 4 7 8 ఇచ్చింది కదా, వీటిని అన్నింటిని కూడండి. కూడిన తర్వాత ఆ వచ్చింది 9 చేత భాగించేటట్టు ఉంటే 9 డివిజిబిలిటీ రూల్ పాటిస్తుంది. ఇగో 15 7 8 15 15 4 19 19 7 26 26 26 8 చేస్తే ఇక్కడ 4 పోతే 30 అవుతుంది, 34 అవుతుంది. ఈ 34 అనేది 9 చేత గుణిస్తుందా లేదా, భాగిస్తుందా లేదా, గుణిస్తుందా లేదంటే 9 టేబుల్లో రావాలి. 9 టేబుల్లో వస్తుందా, టేబుల్స్ రావాలన్న ఇవన్నీ ఈ టేబుల్స్ పర్ఫెక్ట్ వస్తేనే టక్మని మీరు చెప్పగలుగుతారు. 9 1 9 9 2 18 9 3 27 9 4 36 అంటే ఇంకా 2 పెరగాలి. ఇక్కడ 2 పెరిగితే అది భాగిస్తా అని చెప్పచ్చు. ఇప్పుడు వచ్చింది ఇది 34 వచ్చింది కాబట్టి ఇది 9 చేత భాగించబడదు అని చెప్తాం, భాగించదు అని చెప్తాం. ఓకే, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. 3తో భాగించాలంటే మొత్తం ఆ ఇచ్చిన సంఖ్యకు అంకెల మొత్తం ఇచ్చిన 3 చేత భాగించాలంటే ఇచ్చిన సంఖ్య యొక్క అంకెల మొత్తం ఏం చేయాలి, అది అంకెల మొత్తం 3 చేత భాగించబడాలి. అదే 9తో భాగించాలంటే సేమ్ ఇచ్చిన సంఖ్య యొక్క అంకెల మొత్తం 9 చేత భాగించాలి. 3కేమో 3 చేత భాగించాలి, వాటి మొత్తం చేస్తే 9 చేస్తేనేమో 9 చేత భాగించాలి. అట్లా చూసుకుంటే ఈజీ అయిపోతుంది. వాటి అవసరాలు మళ్ళీ మనకు ఫ్యూచర్లో అవసరం పడతాయి. అక్కడ ఈ మెథడ్ ఎట్లా వాడుతున్నాం అనేది అక్కడ ఇంకా మీకు వివరిస్తాను. ఇప్పుడు 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, తర్వాత 8 అయిపోయింది. 2 3 4 8 అయిపోయింది. నెక్స్ట్ 5. ఇక 5కి అందరికీ తెలిసిందే. 5కి ఏముంది, చివరన 5 ఉండాలి లేదంటే 0 ఉండాలి. 5 టేబుల్లో పోవాలంటే ఖచ్చితంగా 5 ఉండాలి. 5 మీకు ఇంకా సింపుల్గా గుర్తుకు రావాలంటే ఈ 5 టేబుల్ చదువుకుంటే పోండి మీరు. 5 1 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 ఇదే పోతుంటుంది. వస్తే 5 వస్తుంది లేదంటే 0 వస్తుంది, 5 వస్తుంది లేదా 0 వస్తుంది, 5 వస్తుంది లేదా 0 వస్తుంది. సో 5 డివిజిబిలిటీ రూల్ ఏంది, ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి అది
ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి 2 8 4 6 5 0 అన్నాడు అనుకో, ఏదో ఒక ఇట్లా సంఖ్య ఇచ్చి ఇది 5 చేత భాగిస్తుందా లేదంటే ఈ చివరన ఉన్న సంఖ్య చూడాలి నువ్వు. ఇది ఏముంది, ఆ చివరన 0 ఉన్న భాగిస్తుంది, ఆ చివరన 5 ఉన్న భాగిస్తుంది. ఈ లాస్ట్ 0 ఉంది కాబట్టి ఇది 5 చేత భాగిస్తుంది. మీకు డౌట్ ఉందా? పోయి భాగించండి. ఇప్పుడు 5 ఎక్కం 5 ఎక్కం 5, ఇక్కడ 28 ఉంది కదా, 5 5 25, 3 ఉంది, 3 మిగిలింది, ఇగో 34 అవుతుంది. 5 6ల 30, 4 మిగిలింది, ఇగో ఇది 46 అవుతుంది. 5 8 40, 6 మిగిలింది, ఇగో 5 ఎక్కం 5, 1 మిగిలింది, 15 అవుతుంది. 5 ముళ్ళ 15, 0కు 0 రాసేస్తాం. భాగించిందా? ఇంతేగా డివిజిబిలిటీ రూల్. 5 చేత భాగించాలంటే చివరన 0 అని ఉండాలి, లేదంటే 5 అని ఉండాలి. వాడు ఏ సంఖ్యనని ఇయ్యాలి, ఏ సంఖ్య ఇచ్చినా ఈ చివరన వచ్చేదాంట్లో ఈ ప్లేస్లో ఏమేమి ఉండాలి ఉంటే 0 ఉండాలి, లేదా 5 ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా ఇది 5 చేత భాగిస్తుంది అని చెప్తాం. 2 విషయానికి వస్తేనేమో చివరన 0 ఉండాలి, లేదంటే సరి సంఖ్య ఉండాలి. 4 విషయానికి వస్తేనేమో చివరన 2 సున్నాలు ఉండాలి, లేదంటే ఆ 2 సంఖ్యలు ఇచ్చిన లాస్ట్కి ఏవైనా ఒక 2 సంఖ్యలు భాగించబడాలి 4 చేత. 8 నుంచి చూడాలంటే చివరన 3 సున్నాలు ఉండాలి, లేదంటే చివరన ఉన్న 3 సంఖ్యలు 8 చేత భాగించాలి. అదే 3 విషయానికి వస్తే ఏం చేయాలి? 3 విషయానికి వస్తే ఆ ఇచ్చిన సంఖ్య యొక్క అంకెల మొత్తం 3 చేత భాగించబడాలి. ఏదైతే ఒక సంఖ్య ఇస్తాడో ఇదే సంఖ్య ఇచ్చిండు. ఇప్పుడు ఈ సంఖ్య ఇచ్చి ఇప్పుడు లాస్ట్కి ఇక్కడ ఒక 5 ఉందా అనుకున్నాం. ఇది 3 చేత భాగిస్తుందా లేదా చెప్పమన్నాడు అనుకో, ఏం చేస్తాం? వీటిని అంతా కూడతాం. అంకెల మొత్తం ఇది సంఖ్య కదా, ఈ సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత భాగించబడాలి. అప్పుడు కూడండి, అంకెల మొత్తం చేయండి. ఇక 6 7 13, 13 8 21, 21 7 28, 28 5 33, 33 వచ్చింది. ఈ 33 3 చేత భాగిస్తుంది కదా, నిక్ టేబుల్ కనిపిస్తే అవుతుందా? దీన్ని మళ్ళీ కూడితే ఎంత వస్తుంది? 3 + 3 6 అవుతుంది. ఇప్పుడు 6 3తో భాగిస్తుంది కదా, 3 టేబుల్ 6 వస్తుంది కదా. కాబట్టి ఇది 3 చేత భాగిస్తుంది అని చెప్తాం, 3 చేత భాగిస్తుంది అని చెప్తాం. దీన్నే తీసుకొని 2 చేత భాగిస్తుందా, 2 చేత నిశ్శేషంగా భాగిస్తుందా లేదా చెప్పమంటే చివరన ఒకటే సంఖ్య చూడాలి. నువ్వు 2తో చూడాలంటే ఆ చివరన 5 ఉంది, 2 టేబుల్ 5 వస్తుందా? రాదు. కాబట్టి ఇది 2 చేత భాగించదు అని చెప్తాం. 2 చేత భాగించదు అని చెప్తాం. 3 చేత భాగించింది, 2 చేత భాగించదు అని చెప్తాం. సేమ్ అదే దీనికే 4 చేత భాగిస్తుందో చూడమన్నాడు అనుకో, 4 చేత భాగించాలంటే చివరన 2 సంఖ్యలు చూడాలి. ఆ 2 సంఖ్యలు చూడు. నువ్వు ఇట్లా చూస్తావా లేదా ఇట్లా వేసుకొని చూస్తావా, నీ ఇష్టం. నీకు ఏ మెథడ్ పర్ఫెక్ట్ వస్తో అదే మెథడ్ ఫాలో అయిపో. కొత్త మెథడ్ నేర్చుకొని కన్ఫ్యూజ్గా. ఓకేనా? ఇప్పుడు దీనికే 4 చేత చూస్తున్నాం. 75 4 చేత చూస్తున్నాం. 4 ఎక్కం 4, ఇక్కడ 35 వచ్చింది రిమైండర్. 4 9 36 వస్తుంది. 4 8 32, మిగిలింది ఎంత? 3 రిమైండర్ వచ్చింది. అంటే ఇది 4 చేత భాగించదు. దేంతో భాగించేది? 3 చేత భాగించేది, 4 చేత భాగించదు. తర్వాత ఒకవేళ 8తో భాగించాలంటే ఇప్పుడు 3 చూడాలి. మళ్ళీ ఏంది? 8 7 5, ఈ 3 చూడాలి. ఇది 8 చేత భాగిస్తుందా లేదన్న దానికి. ఇది 8 చేత భాగిస్తే భాగిస్తుంది అని చెప్తావు, లేకుంటే లేదు. 8 ఎక్కం 8, తర్వాత 75, 8 టేబుల్లో 75 వస్తుందా? రాదు. కాబట్టి భాగించబడదు. అంతే. ఓకే, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6. ఇప్పుడు 6 కాడికి వచ్చేసరికి ఈ 6ని 2 బుల్లు 6 అని రాసుకోవచ్చు కదా. 2 ముళ్ళు 6. వాడు ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి సేమ్ ఇప్పుడు రాసినట్టు ఏదో ఒక సంఖ్య ఇచ్చి ఇది 6 చేత నిశేషంగా భాగిస్తుందా లేదా చెప్పమన్నాడు అనుకో, అది 2 చేత 3 చేత భాగిస్తే సరిపోతుంది. 2 చేత భాగించాలంటే చివరన ఒక సంఖ్య చూస్తాం. ఈ చివరన 6 ఉందా? ఈ 6 అనేది 2 చేత భాగిస్తుంది కాబట్టి ఓకే. 3 చేత భాగించాలంటే అంకెల మొత్తం 3 చేత భాగించాలి. అంకెల మొత్తం చెయ్యి. 2 8 10, 4 14, 19 19 6 25. 25 3 చేత భాగిస్తుందా? 25 అనేది 3 చేత భాగించదు. లేదు ఇంకా కనిపిస్తే దీన్ని మళ్ళీ కూడు. 2 + 5 7 అవుతుంది. ఈ 7 అనేది 3 టేబుల్లో భాగిస్తుందా? భాగించదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తావు? ఇది 6 చేత భాగించలేదు అని చెప్తాం. అర్థమవుతుంది కదా? కనిపిస్తున్నైతే ఏం లేదు కదా. 2 చేత భాగించాలంటే చివరన ఒక సంఖ్య 0 ఉండాలి, లేదంటే ఆ 2 చేత చివరన ఉన్న అంకె భాగించబడాలి. 4 విషయానికి వస్తే చివరన 2 సున్నాలు ఉండాలి, లేదంటే చివరన 2 అంకెలు భాగించబడాలి 4 చేత. 8 చేత వస్తే చివరన 3 సున్నాలు ఉండాలి, లేదంటే
చివరనున్న 3 అంకెలు భాగించాలి 8 చేత. అదే 3 విషయానికి వస్తే వాటి అంకెల మొత్తం కూడాలి, అంకెల మొత్తం 3 చేత భాగించబడాలి. సేమ్ 9 విషయానికి వస్తే సేమ్ వాటి అంకెల మొత్తం 9 చేత భాగించబడాలి. ఇవి భాజనీయత సూత్రాలు. వీటిని తెలిస్తే కొద్ది లెక్కల్లో మనకు స్పీడ్నెస్ అనేది పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏమేమి అయిపోయినాయి? 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 కూడా అయిపోయింది. 7 చెప్తా. 7 కొద్దిగా ఇది ఉంటుంది. 7 ఎట్లా అంటే మీరు 7 తర్వాత నేర్చుకుందాం. 8 అయిపోయింది, 9 అయిపోయింది. ఇప్పుడు 10 విషయానికి వస్తే ఎట్లా? మీరు 10 టేబుల్ రాసుకున్నారు. 10 1 10, 10 2 20, 13 30, 14 40 అన్నీ సున్నాలే పోతాయి. చివరన్నా 0 ఉంటే 10 చేత అది నిశేషంగా భాగిస్తుందని మనం చెప్పొచ్చు. ఓకేనా? దేని పక్కన తీసుకో నువ్వు. ఇప్పుడు 7 ఉంది, చివరన్నా 0 పెట్టినావు అనుకో, 10 టేబుల్లో 70 రాదా? 10 కూడా 70. 0 చివరన్నా 0 ఉందంటే అది 10 చేత భాగిస్తుంది. ఓకే, ఇది 11 చూద్దాం. ఈ 7 1 11 1 జర ఇంపార్టెంట్, ఇవి కన్ఫ్యూజ్ చేస్తాయి. 11 కొద్దిగా ఈజీ ఉంటుంది. 11 చెప్తున్నా. ఏవైనా సంఖ్య ఏమన్నాడు, 7 8 7 7 8 6 4 7 6 అన్నాడు అనుకో, ఇది 11 చేత నిశేషంగా భాగిస్తుందా లేదా అంటే మీరు ఏం చేయాలంటే బేసి సంఖ్యలు సరి సంఖ్యలు కూడాలి. ఓకేనా? ఒక్కొక్కటి వదిలేసి కూడాలి. ఇగో ఇది 15 4 19 19 6 ఎంత? 25 అవుతాయి ఇవి. తర్వాత మీ ఇప్పుడు వదిలేసినావు కదా, వదిలేసినాయి కూడు. 7 6 13 13 7 20, ఇవి 20 అవుతాయి. వాటి డిఫరెన్స్ చూడు. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఈ డిఫరెన్స్ అనేది 0 రావాలి, లేదనుకుంటే అది వచ్చిన డిఫరెన్స్ 11 టేబుల్ పోవాలి. 11 టేబుల్ డివిజిబిలిటీ రూల్. 11 చాలా చాలా ఇంపార్టెంట్. 11తో అది భాగించాలి నిశేషకంగా. ఒక సంఖ్యను వదిలేసి ఇవి బేసి సంఖ్యలు సరి సంఖ్యల భేదం, బేసి సంఖ్యలు సరి సంఖ్యల భేదం 0 వచ్చినా అది 11తో భాగిస్తుందని చెప్తాము. లేదనుకుంటే అది 11 టేబుల్లో పోయేటట్టు వచ్చినా 11తో భాగిస్తుందని చెప్తాం. ఓకే, ఇది 11 టేబుల్. ఇక 7 టేబుల్ ఒకటి ఉంది, 7 టేబుల్ చెప్తా. ఈ 11కి ఏమైనా కొన్ని లెక్కలు చెప్పాలా? ఒకటి రెండు చెప్దాం, ఆగండి లెక్క రాసుకుందాం ఒక్క నిమిషం. రైట్, ఇప్పుడు 11 డివిజిబిలిటీ రూల్ నేర్చుకుంటున్నాం. 11 యొక్క భాజనీయత సూత్రం ఏమిచ్చిండు? 190919008. ఇది 11 చేత నిశేషంగా భాగిస్తుందా లేదా చెప్పండి అంటున్నాను అనుకో. మనం ఏం చేయాలి? ఫస్ట్ సరి సంఖ్యల మొత్తము బేసి సంఖ్యల మొత్తం చేయాలని చెప్పిన. లేదనుకుంటే ఒకటి వదిలేసి ఒకటి కూడండి. 1 0 1 1 1 1 1 0 1 ఎంత అయింది? మొత్తానికి ఓవరాల్గా వస్తే 2 అయింది ఇది. ఓకేనా? తర్వాత 9 9 18 18 9 27 9 9 9 19 27 27 8 35. వీటి భేదం చూడండి. ఇప్పుడు ఎంత వచ్చింది భేదం అది దీని నుంచి మైనస్ వాల్యూ వస్తుందని చూడద్దు, భేదం చూడమంటున్నా. భేదం అంటే పెద్ద నుంచి చిన్నది తీసేయడమే భేదం అంటే. 35 నుంచి 2 పోతే 33 వస్తుంది. ఈ 33 అనేది 11 టేబుల్లో వస్తుందా రాదా? 11 1 11 11 2 22 11 3 33. కాబట్టి ఈ 33 అనేది 11 టేబుల్లో వస్తుంది. కాబట్టి ఇది 11 టేబుల్లో డివిజిబిలిటీ అవుతుంది అని చెప్తాం. నేను ఏం చెప్పిన 11 టేబుల్ డివిజిబిలిటీ ఇచ్చిన సంఖ్య యొక్క సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అంటే వాటిని ఒకటి వదిలేసి ఒకటి కూడితే, ఇట్లా వదిలేసి కూడితే అది ఈ కూడంగా మీకు వచ్చిన వాల్యూస్లో భేదం ఏం రావాలి? భేదం 0 రావాలి, లేదంటే 11 టేబుల్లో పోయేటట్టు అని రావాలి. ఇది 11 టేబుల్లో పోతుంది కాబట్టి ఇది 11 చేత నిశేషంగా భాగిస్తుంది అని చెప్తాం. ఇంకోటి చూద్దాం. 29843. సేమ్ దీన్ని కూడా ఒకటి వదిలేసి ఒకటి కూడండి. ఇగో 2 8 10 10 3 13 అయింది. ఓకే, తర్వాత ఇప్పుడు వదిలేసినవి కూడండి. 9 4 ఎన్ని? 13 అయింది. ఎంత వచ్చింది భేదం చూడాలి. ఇప్పుడు ఒకటి వదిలేసి ఒకటి చూసినావు కదా. ఈ బేసి సంఖ్యలు సరి సంఖ్యలు ఇది చేసిన తర్వాత వాటి భేదం చూడాలి. భేదం అంటే తీసేయడమే, ఒకటి నుంచి ఒకటి తీసేయాలి. ఈ 13 నుంచి 13 పోతే 0 వచ్చింది. నేనేం చెప్పిన 11 డివిజిబిలిటీ రూలు, వాటి భేదము 0 రావాలి, లేదు అనుకుంటే వాటి భేదము 11 చేత భాగించేటట్టున ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు వీటి డిఫరెన్స్ ఎంత వచ్చింది? సరి సంఖ్యలు బేసి సంఖ్యల మొత్తం, ఈ సరి సంఖ్యలు కొడితే 2 వచ్చింది, బేసి సంఖ్యలు 35 వచ్చింది. లేదా సరి సంఖ్యలు బేసి సంఖ్యలు మీరు కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఒకటి వదిలేసి ఒకటి కూడండి. ఇగో ఫస్ట్ తీసుకున్నా
ఒకటి వదిలేసిన సెకండ్ తీసుకున్నా, మళ్ళీ ఒకటి వదిలేసిన థర్డ్ తీసుకున్నా, మళ్ళీ ఒకటి వదిలేసిన తర్వాత తీసుకున్నా. ఇక మళ్ళీ లేదు, ఒకటి వదిలేసి ఇంకోటి తీసుకోవాలి, ఇంకోటి లేదు కాబట్టి ఇక్కడికి ఆపేసిన. ఇప్పుడు కూడది 1 0 1 1 1 2 2 0 2 అవుతాయి కాబట్టి 2 రాసిన. తర్వాత సేమ్ ఇప్పుడు ఫస్ట్ది అయిపోయింది, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంది, ఏవైతే వదిలేసినావు కదా వాటిని కూడా ఇప్పుడు ఇక 9 9 18 18 9 27 27 8 35. ఆ 35 నుంచి ఇప్పుడు వీటికి భేదం చూడమంటున్నా, భేదం తీయాలి. వాటి నుంచి పెద్ద దాని నుంచి చిన్నది తీసేస్తే నీకు డిఫరెన్స్ వస్తుంది, డిఫరెన్స్ భేదం రావాలి. 35 నుంచి 2 పోతే 33, 33 అనేది 11 టేబుల్ వస్తుంది కాబట్టి అది 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్తాం. సేమ్ ఇంకోటి 29843కి సేమ్ ఒకటి వదిలేసి ఒకటి కూడాలి. 2 తీసుకున్న, ఫస్ట్ 9 వదిలేసిన, తర్వాత 8 తీసుకున్నా, 4 వదిలేసిన, తర్వాత 3 తీసుకున్నా. సో 2 8 10 10 3 39. సేమ్ ఇప్పుడు ఇంత వదిలేసినావు కదా, వదిలేసినా మళ్ళీ కూడా ఇప్పుడు 9 4 13 అయినాయి. బట్ డిఫరెన్స్ భేదం చూడు, భేదం డిఫరెన్స్ చూస్తే ఎంత వచ్చింది, 0 వచ్చింది. కాబట్టి డిఫరెన్స్ 0 వస్తే అది 11 చేత భాగిస్తుంది అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు సెవెంత్ అని చెప్తా. 7 చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. రైట్, ఇప్పుడు 7 యొక్క భాజనీయత సూత్రాలు చెప్తున్నాం. 7 ఒకటి చెప్తే ఈ భాజనీయత సూత్రాలు ఇంచుమించు కంప్లీట్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, 7 చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే, ఇచ్చిన సంఖ్యలో చివరి నుండి 3 అంకెలుగా డివైడ్ చేసుకుంటారండి. 3 అంకెలు ఒక్కొక్క గ్రూపు, 3 అంకెలు ఒక్కొక్క గ్రూప్గా తీసుకురండి. మనం ఇంతకుముందు ఎట్లా చేసినాం, సరి బేసి కూడితే వచ్చింది కదా 11 చేసేటప్పుడు, దీన్ని కూడా అదే, కాకపోతే 3 అంకెలు ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఒక అంకె ఇచ్చింది అనుకోవాడు, వీడు అంకె ఇచ్చి ఇది 7 చేత నిశేషంగా భాగిస్తుందా లేదా, 7 చేత నిశేషంగా భాగిస్తుందా లేదంటే ఏం చేయాలి, ఇచ్చిన సంఖ్యను చివరి నుండి, చివరి అంటే ఇదే కదా, చివరి నుండి 3 అంకెల గ్రూపులుగా విడగొట్టుకోండి. 3 అంకెల గ్రూపులు, ఇక 1 2 3 ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, 1 2 3 ఇదొక గ్రూప్, 1 2 3 ఇదొక గ్రూప్. ఇట్లా 3 అంకెల గ్రూప్గా విడగొట్టుకోరు కదా. విడగొట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఏది, సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు, లేదంటే ఒకటి వదిలేసి ఒకటి, ఇది దీన్ని తీసుకొని దీన్ని కూడా, దీన్ని తీసుకొని ఇక్కడ ఏం లేదు కాబట్టి ఈ రెండింటిని కూడా, తర్వాత దీన్ని తీసుకొని దీన్ని కూడా, ఆ డిఫరెన్స్ 7 చేత భాగిస్తే అది భాగిస్తున్నట్టు చెప్తాం. ఓకేనా, ఇప్పుడు 3 చేత భాగిస్తుందా లేదా చూస్తున్నాం. ఫస్ట్ ఏం చేసినాం, 3 చేత భాగించాలంటే ఏదైతే ఒక సంఖ్య ఇచ్చిండో ఆ సంఖ్యను మనం ఇటు నిలబడ్డాం అనుకో, రైట్ సైడ్ అవుతుంది. రైట్ సైడ్ నుంచి ఏం చేయాలి, దాటిని 3 అంకెలు ఒక గ్రూప్గా రాసుకోవాలి. 3 అంకెలు ఒక గ్రూప్గా రాసుకున్న తర్వాత ఓకేనా, 3 భాగాలు విడగొట్టుకోరు. 3 భాగాలు ఇక్కడ 3 లేవు కదా అని కనిపించేం కావద్దు. ఓకేనా, మీకు ఎంతవరకు అయితే అంతవరకు విడగొట్టుకోండి. 3 అంకెలు కలిపి ఒక భాగంగా 1 2 3, ఈ గ్రూప్లో 3 ఉన్నాయి, ఈ గ్రూప్లో 3 ఉన్నాయి, ఈ గ్రూప్లో 3 ఉన్నాయి. ఈ తర్వాత ఎన్నైనా ఉండండి, 2 అని ఉండండి, 1 అని ఉండండి, ఎన్ని ఉంటాయి అన్నీ అవి ఒక్కొక్క గ్రూప్ కింద అయిపోతాయి. అప్పుడు అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ ఒకటి వదిలేసి ఒకటి కూడండి. 7ని తీసుకొని 876 కూడండి. 876 + 7 ఎన్ని అవుతాయి, 7 6 13కు 3 చేతన 1 7 1 8 883 అయిపోతాయి. తర్వాత వదిలేసినాం కదా, వదిలేసిన ఇదొకటి ఉంది కదా, వీటి రెండింటిని ఇంతకుముందు కూడినాం. తర్వాత ఏం లేదు కాబట్టి ఇక్కడికి వదిలేస్తాం. ఇది ఇప్పుడు వదిలేసినవి కూడా అండి, వదిలేసినవి ఏమేమి ఉన్నాయి, 538 ఒకటి, ఇంకోటి 849 ఒకటి, వీటిని కూడా అండి కూడితే 9 8 అయితే 9 నుంచి 9లో 8 కలిపితే 17 చేతన 1 4 1 5 3 8 8 5 13, ఇది 1387 వచ్చింది. ఇది 883 వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ అంటే పెద్దదాని నుంచి చిన్నది తీసేయాలి. 1387 883 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది, 7 నుంచి 3 పోతే 4, 8 నుంచి 8 పోతే 0, 13 నుంచి 8 పోతే 5. ఇగో ఇది 7తో భాగిస్తే 7 యొక్క భాజనీయత సూత్రం పాటిస్తున్నట్టు. ఇది 7 చేత భాగిస్తుందా లేదా చూడండి. 504 7 చేత చూడండి. 7 7 49, ఒకటి మిగులుతుంది 14, 7 2 14, రిమైండర్ 0. కాబట్టి ఇది 7 చేత భాగిస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనా, కనిపిస్తేం లేదు కదా. 7 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే, వాడు ఇచ్చిన సంఖ్యను చివరి నుంచి రైట్ సైడ్ నుంచి 3 అంకెలుగా ఒక గ్రూప్గా డివైడ్ చేసుకోండి.
ఇప్పుడు డౌట్ ఏది వస్తుంది అంటే వాడు ఒకటే అంకె ఇచ్చిండు అనుకో, అప్పుడు అది భాగిస్తుందా లేదా అనే డౌట్ వస్తుంది మీకు. ఇప్పుడు ఏమొచ్చింది 504 వచ్చింది కదా, ఇదే భాగిస్తుందా లేదా అంటారు. దీనికి చిన్న షార్ట్ కట్ ఏంటంటే 2a + 3b + c. ఒకటే అంకేస్తే మీకు ఓపిక ఉంటే 3 అంకెలు కాబట్టి ఈజీ కొట్టేసినా తెలిసిపోతుంది. 7 వేసి 7 ఒకట్ల 7 49, 1 మిగిలింది, 7 2 14 అంటాం. భాగించింది కాబట్టి భాగించిందని చెప్తాం. లేదు నేను కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకొని ఈ 504 కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి, వీటిలో ప్రత్యక్షపించి చూసినా మీకు ఈజీ అయిపోతుంది. ఇక చూడండి 2 ఏ ఎంత 5, 2 × 5 ప్లస్ 3 × బి ఎంత 0 ప్లస్ సి ఎంత 4, 5 2 10 ప్లస్ 3 × 0. నిన్ననే చెప్పిన 0కు దేంతో గుణించినది 0 అవుతుంది కాబట్టి ఇది 0 రాసేస్తాం. ఇక్కడ 4, ఇప్పుడు ఎంత అవుతుంది 10 + 4 ఏమవుతుంది 14 అవుతుంది కాబట్టి అది 7 చేత నిశేషంగా భాగిస్తుందని చెప్పొచ్చు. అయిపోయింది కదా. ఇది మెయిన్ డివిజిబిలిటీ రూలు. ఒక్కసారి మళ్ళీ అన్నీ రిమైండర్ చేస్తే డివిజిబిలిటీ రూల్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఏ అంకెలైనా ఏ సంఖ్యలైనా వేటి చేత భాగిస్తుందని మీకు తెలియాలంటే ఈ డివిజిబిలిటీ రూల్ పర్ఫెక్ట్ ఉంటేనే అది 2 చేత పోతుంది 3 చేత పోతుంది అని చెప్తారు. ఈ డివిజిబిలిటీ రూల్ తెలియదు అనుకో, ఇక నాకు వచ్చు కదా ఇది కొట్టేటప్పుడు రాదా అని 576 ఇట్లా ఉందంటే ఇక 3 × 3 3 2 6 అని కొట్టుకుంటా టైం వేస్ట్ చేస్తావు. ఆ పని చేసుకోకు. సింపుల్ ఒకటే మెథడ్. ఏంది ఫస్ట్ ఏం చెప్పినాం 2 తీసుకున్నాం. రెండు డివిజిబిలిటీ రూల్ ఏంది చివరన 0 ఉండాలి లేదంటే చివరన సరి సంఖ్య ఉండాలి. ఖతం. 4 డివిజిబిలిటీ రూల్ వస్తే చిన్నదా 00 ఉండాలి లేదంటే చివరన 2 సంఖ్యలు ఈ 4 చేత భాగించబడాలి. 8 విషయానికి వస్తే చివరన 3 జీరోలు ఉండాలి లేదంటే చివరన ఇచ్చిన సంఖ్యలు ఏదైనా పెద్ద సంఖ్య ఇస్తే ఆ దాని చివరన కొనాకు ఉంటాయి కదా 3 అంకెలు, ఆ 3 అంకెలు 8 చేత భాగిస్తే అది 8 చేత భాగిస్తుందని చెప్తాం. 3 విషయానికి వస్తే అంకెల మొత్తం 3 టేబుల్లో భాగించేటట్టు ఉండాలి. 9 విషయానికి వస్తే సేమ్ అంకెల మొత్తం ఏం చేయాలి, అది అంకెల మొత్తం 9 చేత భాగించాలి. అది 9 డివిజిబిలిటీ రూల్. ఇక 5 డివిజిబిలిటీ రూల్ అయితే చెప్పేసినాం. చివరన 0 ఉండాలి లేదంటే చివరన 5 ఉండాలి. వీటిని అన్నిటిని చూస్తుంటే మీకు ఏమర్థమవుతుంది, 1వ స్థానం 10వ స్థానం 100వ స్థానం మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. ఇవన్నీ 1వ స్థానంలో 0 ఉన్నా 2 సరి సంఖ్య ఉన్నా, సరి సంఖ్యలు ఏవేవి 2 4 6 8. ఇక ఇవే రిపీట్ అయితే సరి సంఖ్యలు అంటే ఇక నువ్వు ఎంత పెద్ద సంఖ్య ఉన్నా చివరానికి ఇవి వస్తేనే సరి సంఖ్యలు అంటాం, లేదంటే 0 రావాలి. అవే సరి సంఖ్యలు అయితే. 4 విషయానికి వస్తే సేమ్. 8 విషయానికి వస్తే ఆ చివరను చూస్తాం. 3 విషయానికి వస్తే ఇది, 9 విషయానికి వస్తే ఇది. 5 విషయం కూడా అయిపోయింది. 6 డివిజిబిలిటీ రూల్ ఏంది, ఈ 6ను 2 ముళ్ళ 6 అని రాసుకోవచ్చు. కాబట్టి ఈ 6 డివిజిబిలిటీ రూల్ పాటించాలంటే అది 2తో భాగించబడాలి, 3తో కూడా భాగించబడాలి. 2తో భాగించాలంటే చెప్పేసినాం చివరన 0 ఉండాలి లేదంటే సరి సంఖ్య ఉండాలి. 3తో భాగించాలంటే ఏంది అంకెల మొత్తం 3 టేబుల్లో పోయేటట్టు ఉండాలి. అంకెల మొత్తం 3 టేబుల్లో పోతే 3 చేత భాగిస్తున్నట్టు. 9కి వస్తే 9 చెప్పేసినాం. ఇక 10 వస్తే చివరన 0 ఉండాలి, అది 10 చేత భాగిస్తుంది. ఇక మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏడా అంటే 11 కాడ 9 కాడ 11 7. 11 డివిజిబిలిటీ రూల్ ఏంది, 11 డివిజిబిలిటీ రూల్ అంకెను వదిలేసి అంకె ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఒక గ్యాప్ ఇచ్చి కూడాలి. వాటికి ఇది వదిలేసినాం, తర్వాత తీసుకున్నాం, వీటిని కూడాలి, తర్వాత వదిలేసిన వాటిని కూడాలి. వాటి భేదం 0 రావాలి, లేదనుకుంటే అది 11 చేత భాగించేటట్టు అని ఉంటే అది 11 డివిజిబిలిటీ రూల్ పాటించినట్టు, 11 చేత నిశేషంగా భాగిస్తున్నట్టు. 7 విషయానికి వస్తే సేమ్ ఏం చెప్పినా రైట్ సైడ్ నుంచి చివర నుంచి 3 అంకెలు అవి ఏమని ఉండని ABC 3 అంకెలు ఒక గ్రూపుగా, తర్వాత XYZ ఇవో 3 అంకెలు ఒక ఇట్లా గ్రూపులుగా డివైడ్ చేసుకోండి. గ్రూపులుగా డివైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఒకటి వదిలేసి ఒకటి కూడండి, వాటి భేదం 7 చేత భాగించబడాలి. ఇది 7 డివిజిబిలిటీ రూల్. అన్ని డివిజిబిలిటీ రూల్ అయితే అయింది. ఈ డివిజిబిలిటీ రూల్ నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ డివిజిబిలిటీ రూల్ మీద కొన్ని లెక్కలు
చేద్దాం. ఇప్పుడైతే ఒకటి రెండు లెక్కలు అయితే చేస్తా. అది తుడిపేసి ఒక 1 2 టేబుల్ 1 2 ఇప్పుడు ఇంతవరకు నేర్చుకున్న దాంట్లో ఒకటి పెట్టిన 7 8 6 3 చేత నిశేషంగా భాగిస్తుందా లేదా చెప్పండి అంటున్నా. లేదంటే 7 8 6 9 చేత నిశేషంగా భాగిస్తుందా లేదా చెప్పండి అంటున్నా. లెక్కేంది 786 3 చేత నిశేషంగా భాగిస్తుందా లేదా. 3 చేత నిశేషంగా భాగించాలంటే ఏం చేయాలి? 786ని మొత్తం కూడాలి. 7 + 8 + 6 కూడితే ఎంత అవుతాయి? 7 8 15 15 6 ఎంత అవుతాయి? 21 అవుతుంది. ఈ 21 అనేది 3 టేబుల్లో రావాలి. 3 × 21 అని తెలుసు. ఇంకా కనిపిస్తే అయితే దీన్ని మళ్ళీ 3 వస్తుంది. కాబట్టి ఇది 3లో నిశేషంగా భాగిస్తుంది అని చెప్తాం. అదే 9 విషయానికి వస్తే మళ్ళీ సేమ్ 7 + 8 + 6 9 చూస్తున్నాం. ఇప్పుడు కూడు 15 21 వచ్చింది. ఇప్పుడు ఇది 21 అనేది 9 టేబుల్లో వస్తుందా? 9 × 9 9 2 18 9 3 27 వస్తుంది. 21 అనేది రావట్లే. కాబట్టి ఇది 9 చేత నిశేషంగా భాగిస్తుంది అంటే చెప్తావా? 3 చేత నిశేషంగా భాగిస్తుంది కానీ 9 చేత వాడు 3 చేత అడిగితే ఓకే, 9 చేత అడిగితే భాగిస్తలేదు. కాబట్టి భాగించబడదు అని చెప్తాం. ఓకే, ఇలాగే ఉంటాయి లెక్కలు. మీరైతే డివిజిబిలిటీ రూల్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో కొన్ని లెక్కలు వాటి మీద చేద్దాం. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.